రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో చూసినా పిఎండిఎస్ మాటే వినిపిస్తోంది. ఇంతవరకు ప్రకృతి పద్ధతి అనుసరించే రైతులే ఈ పంటలు సాగు చేసేవారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సైతం పిఎండిఎస్ సాగు చేసేలా ప్రోత్సహించడంతో మరింత విస్తరించేందుకు ఆస్కారం కలిగింది. ఈ పరిస్థితుల్లో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో దీనిపై చర్చ జరగడమే కాకుండా ఎక్కువ శాతం మంది అనుసరించేందుకు ముందుకొస్తున్నారు. రైతు శంకర సత్యరాజు 7 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. తనకు ఈ పద్ధతిపై ఉన్న మక్కువతో ప్రకృతి ఉత్పత్తుల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా ప్రకృతి పద్ధతిలో సాగు చేసే రైతులకు జీవామృతాలు, కషాయాలు సమకూర్చేవారు. వీటిని విస్తరించే క్రమంలో పిఎండిఎస్ సాగుకు 10,000 విత్తనాల కిట్లు పంపిణీ చేసేలా నిర్ణయించి దానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు శంకర సత్యరాజు, ఏలూరు జిల్లా కొరిడు మండలం బైనూరు గ్రామం, కన్నాపురం డివిజన్ అండి. ఈ 2025 సీజన్కి గాను పిఎండిఎస్ మా సాయికృష్ణ గోశాలలో కన్నాపురం డివిజన్లో 11,780 ఎకరాల భూమి ఉందండి. దానికి అనుగుణంగా మేము ఈరోజు 10,000 కిట్లు తయారు చేయడానికి ప్రణాళికలు రచించి ఇప్పుడు మేము ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ ఫలాన్ని అనుభవిస్తున్నామో ఆ ఫలాల్ని రైతులందరికీ తెలియజేసి అందరితో కూడా ప్రతి ఒక్క రైతు కూడా పిఎండిఎస్ కిట్ వేయించాలి 30 రకాలతోటి. దాంట్లో ఉన్న ఉపయోగాలు భూమి బలమైతేనేమి లేదా భూమి మాకు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా భూమి కోతకు గురవుతూ ఉంటుంది, దాన్ని నివారించడం కానీ భూమి బలాన్ని కానీ లేదా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పశువులు చూడి కట్టపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. ఆ సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారం అని నేను ఆలోచించి మా స్టాఫ్ అందరితోనూ మా సార్స్తోనూ మా గ్రామస్తులు మా గ్రామ పెద్దలందరి సహకారంతో మేము ఈరోజు పిఎండిఎస్ అనేది 30 రకాలు స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనిలో భాగంగా కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పచ్చిరొట్ట, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలతో పాటు నూనె గింజలకు చెందిన 30 రకాల విత్తనాలను సమీకరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి వెంకటేష్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఏలూరు జిల్లా, ఏపీసీఎన్ఎఫ్. ఈరోజు మనం బయ్యన్నగూడెం గ్రామంలోని సాయికృష్ణ గోశాల ప్రకృతి ఉత్పత్తుల శిక్షణా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ 10,000 పిఎండిఎస్ కిట్లు తయారు చేయడానికి రైతుల నుంచి అలాగే వివిధ ప్రాంతాల నుంచి 30 రకాల విత్తనాలు సేకరించడం జరిగింది. మనం మొదటి 20 నుంచి 25 రోజుల్లోపే కిట్ ఉపయోగించుకుని 1,000 రూపాయల ఆదాయం ఆకుకూరల నుంచి తీసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే ఈ పశువుల మేతకి దీన్ని ఎకరాన్ని సుమారుగా 3,000 నుంచి 5,000 రూపాయలకి ఆదాయం పొందొచ్చు పశువుల మేత ద్వారా. ప్రధాన పంటలుగా చీడపేడలు సమర్థవంతంగా మనం నివారించడానికి సాధ్యమవుతుంది బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడం వల్ల. కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా పిఎండిఎస్ కిట్ని తమ పొలాల్లో వేసుకుని ఆదాయం పెంచుకోవడమే కాకుండా ఖర్చును తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికే కాకుండా సమాజానికి కూడా అందించి సమాజానికి కూడా మేలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరు రైతులు కూడా పిఎండిఎస్ని ఒక ఉద్యమంలా చేపట్టి ప్రతి రైతు కూడా పిఎండిఎస్ వేసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నానండి. రైతు సాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నవధాన్యాలు ఈ కిట్లు పంపిణీ చేయాలనేసి ఆదేశాలు కొయిలగూడెం మండలంలో బైనగూడెం గ్రామంలో ఈ 30 రకాల విత్తనాలతోనే ఈ కిట్స్ని తయారు చేయడం జరిగింది. కంటిన్యూస్గా 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచాలనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యం అనుసరించి కూడా ఇది భూమిని కప్పడానికి ఉపయోగపడుతుంది. రైతు సోదరులందరూ కూడా ఇవి తీసుకుని వాళ్ళు పొలాల్లో చల్లుకున్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భూమిలో సారం పెరుగుతుంది. ముఖ్యంగా కార్బన్ కంటెంట్ పెరగటం వల్ల మొక్కకి కావాల్సినటువంటి 16 పోషకాలు కూడా అందుబాటులో ఉండి దిగుబడులు బాగా రావడానికి, అదేవిధంగా ఆరోగ్యమైన పంట వస్తుంది. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసింది కోరుతుంది. ఈ విధంగా చుట్టుపక్కల 5 మండలాల్లోని రైతులకు ఈ విత్తనాలు అందించి పిఎండిఎస్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు.